క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జైషా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్ గా పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే జైషా ఆ పదవిని అందుకుంటాడా లేదా అనే ఆసక్తి అందరిలో పెరిగితే శుక్రవారం కొలంబో వేదికగా జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశాల్లో దీని గురించి స్పష్టత రానుంది. జూలై 19 నుంచి 22 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో 3 స్థానాలకు వార్షిక సమావేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం 11 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికైన వాళ్ళు 2 ఏళ్లు కాలపరిమితి కలిగి ఉంటారు. అయితే సమావేశాల్లో దీంతో పాటు ఐసీసీఐ కొత్త చైర్మన్ గురించి, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ కు భారత్ వెళ్తుందా లేదా అనే విషయాలపై చర్చ సాగనుంది. ఈ ఏడాది నవంబర్లో కొత్త చైర్మన్ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం న్యూజిలాండ్ కి చెందిన గ్రేగ్ బార్గ్లే ఐసీసీ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. జైషా ఐసీసీ చైర్మన్ గా పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపకపోతే బార్గ్లే 2025 వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ జైషా పోటీ చేస్తే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవిని జైషా అందుకోవాలని భావిస్తే అంతకంటే ముందే ఐసీసీ చైర్మన్ గా జైషా బాధ్యతలు తప్పక అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం జైషా వరుసగా తన బాధ్యతలు కొనసాగించలేడు. 6 ఏళ్ల పాటు మాత్రమే కొనసాగే ఛాన్స్ ఉంటుంది. దీంతో బీసీసీఐతో జైషా తప్పక విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఐసీసీ చైర్మన్ గా జైషా బాధ్యతలు అందుకుంటే 2028లో బీసీసీఐ అధ్యక్ష పదవి అందుకోవడానికి అతనికి లైన్ క్లియర్ అవుతుంది.